సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా మొత్తం కూడా అతలాకుతలమని చెప్పవచ్చు. మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఇళ్ల మధ్య నుంచే వరదలు వస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా భారీ వరదలు మొత్తం కూడా జలమయమై ఉన్నాయి. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా 30 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైనట్టు మనకు గణాంకాలు చెప్తున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో కోదాడ కావచ్చు, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో వర్ష ప్రభావం మాత్రం అధికంగా ఉందని చెప్పవచ్చు. కోదాడ నియోజకవర్గంలో మాత్రం మొత్తం కూడా ఎక్కడ చూసినా జలమయమై రోడ్లపై కూడా నీళ్లు నిలిచిన దాఖలాలు కనిపిస్తున్నాయి. సబ్ స్టేషన్ లో కూడా నీళ్లు నిలవడంతో గత రాత్రి నుండి కరెంట్ లేకపోవడంతో మంచినీళ్ళకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాంతో పాటు హుజూర్ నగర్ లో కూడా మొత్తం బూరుగడ్డ కావచ్చు, లేకపోతే పాలకీడు మండలంలో కావచ్చు, కృష్ణా పర్యాక ప్రాంతాల్లో మాత్రం మొత్తం కూడా వరదమయం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం రైతులు ఆందోళనతో పాటు చాలా ఇబ్బందులు కూడా గురవుతున్నారు చెప్పవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కావచ్చు, జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్ మాత్రము ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవద్దు, ఎక్కడ కూడా ఇబ్బంది కలగొద్దు, ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మాత్రం అధికారులకు మాత్రము ఏ ఒక్క అధికారి కూడా సెలవులు ప్రకటించకపోవడం మనం గమనిస్తున్నాము. అంతేకాకుండా 24 గంటల పని కూడా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఉదయం ఒక షిఫ్ట్, రాత్రి ఒక షిఫ్ట్ కూడా చేయడంతో పాటు ఎక్కడికక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో నీళ్ళు నిలుస్తున్నాయా, లేకపోతే ఎక్కడైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అనే నేపథ్యంలో కూడా మొత్తం కూడా జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్ మాత్రం జిల్లా పోలీసు అధికారులకు కావచ్చు, కింది స్థాయి సిబ్బందికి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. మొత్తం మీద కూడా ఇటు తుంగతుర్తి నియోజకవర్గానికి వస్తే మాత్రం ఇక్కడ సూర్యాపేటకు రావాల్సినటువంటి గుండ్లసింగారం వాగు ఎత్తడంతో అక్కడ కూడా రాకపోకలకు అంతరాయం జరిగింది. ఇక్కడ భీమారం నుంచి సూర్యాపేటకు వస్తున్నటువంటి కల్వర్ట్ పై కూడా నీళ్లు ప్రవహిస్తుండటంతో అక్కడ కూడా రాకపోకలకు అంతరాయం జరిగింది. మొత్తం మీద కూడా ఇంకా 2 రోజుల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో మాత్రం జిల్లా అధికారులు మాత్రం అలర్ట్ అయ్యారు. మరి చూద్దాం మనం. మొత్తం ఆకాశం కూడా మేఘావృతమై ఉంది. భారీ వర్షము కురుస్తున్న నేపథ్యంలో మాత్రం జిల్లా అధికారులు మాత్రము పర్యవేక్షణ చేస్తున్నారు. ఒకటే చెప్తున్నారు, జిల్లాధికారులు చెప్పేది ఏంటంటే ఎవరికైనా జిల్లాలో మొత్తం కూడా రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది నిన్న నుండి. ఎవరికైనా అవసరం ఉంటే మాత్రమే బయటికి వెళ్ళాలి తప్ప అనవసరంగా బయటికి వెళ్ళి ఇబ్బంది పడదని చెప్తున్నారు. ముఖ్యంగా అంతేకాదు, కరెంట్ స్తంభాల వద్ద కానీ, పాతబడ్డ స్కూళ్ళు కానీ, ఇండ్లు కానీ ఎక్కడ కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ ఉండొద్దు. ఎవరికైనా ఇబ్బంది కలిగితే మాత్రం 100కు ఫోన్ చేసి సహాయం అడిగితే మాత్రం ఎమ్మటే మేము అక్కడ చేరుకొని పరిస్థితిని గమనిస్తాం.